హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. 5 years ఆఫ్ లవ్. అలా వెళ్ళిన శ్వేత కోసం కిరణ్ చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇంకా ఈ మధ్యలోనే కిరణ్ నానమ్మ వాళ్ళు పొలాల దగ్గర నుంచి వచ్చేసి శ్వేత వాళ్ళ ఊరికి షిఫ్ట్ అయిపోయారు. కిరణ్ వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. శ్వేత ఎండాకాలం సెలవులకి ఇంటికి వచ్చింది. అది తెలుసుకున్న కిరణ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే శ్వేత వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. కిరణ్ శ్వేతాని చూసిన వెంటనే చిన్నప్పుడు తనని మొదటిసారి చూసినప్పుడు ఏ ఫీల్ అయితే తనకి కలిగిందో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అమ్మాయిని చూడగానే అదే భావన కలిగింది. కిరణ్ శ్వేతాని 3వ తరగతిలో ఉన్నప్పుడు చూశాడు. మళ్ళీ తను 9వ తరగతి అయిపోయి 10వ తరగతికి వెళుతుంది అనగా చూశాడు. కిరణ్ మాత్రం పట్టలేనంత సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే శ్వేత చాలా అందంగా ఉంది కాబట్టి. అంటే ఒక హీరోయిన్ మెటీరియల్ అన్నమాట. డబ్బులిచ్చి సినిమా హాల్లో చూసేంత కాదులే కానీ లైక్లు సబ్స్క్రైబ్లు చేసుకొని షార్ట్ ఫిలింలో ఉంటారు కదా హీరోయిన్లో, అంత అందంగా ఉంటుందన్నమాట. కిరణ్ మాత్రం శ్వేతను చూసి మురిసిపోతూ ఉండేవాడు. పాపం తనకేం తెలుసు ఆ అందమే తనని బాధ పెడుతుందని. శ్వేతకి వాళ్ళ ఊరిలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తనతో చాలా క్లోజ్గా ఉండేది. కిరణ్, శ్వేత, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ఊరిలో ఉన్న పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ ఉండేవారు. శ్వేత మాత్రం కిరణ్ని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ ఉండేది. వాళ్ళ ఫ్రెండ్ని మాత్రం ఒక లవర్ లాగా ట్రీట్ చేస్తూ ఉండేది. అది అర్థం చేసుకున్న కిరణ్ ఏం చేయాలో తెలియక, శ్వేతకి ఏం చెప్పాలో అర్థం కాక తన దగ్గర ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేక మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. ఇలా శ్వేత 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ హాలిడేస్కి వచ్చింది. ఈ మధ్యలో కిరణ్ వాళ్ళ నానమ్మ వాళ్ళు శ్వేత వాళ్ళ ఊరు నుంచి కిరణ్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. శ్వేత 10th సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ వెళ్ళింది. వాళ్ళ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సమ్మర్లో హాలిడేస్కి వాళ్ళమ్మ హైదరాబాద్ వస్తావా అని అడిగింది. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానమ్మా అని చెప్పింది శ్వేత. సరే మరి నీ ఇష్టం, జాగ్రత్తరా అని చెప్పింది వాళ్ళ అమ్మ. శ్వేత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కానీ అక్కడ కిరణ్ కనిపించలేదు. మా కిరణ్ లేడా అని అడిగింది. వాళ్ళ అమ్మమ్మ లేడమ్మా, మీ అత్త వాళ్ళు పనులకి వేరే ఊరు వెళ్ళారు, కిరణ్ కూడా అక్కడే ఉన్నాడు అని చెప్పింది. కొన్ని రోజులకి కిరణ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. అక్కడ శ్వేతాని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే కిరణ్ శ్వేతాని చూసి అప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు సడన్గా 2 సంవత్సరాల తరువాత అది కూడా వాళ్ళ ఊరిలో కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. కానీ కిరణ్ మనసులో ఏదో తెలియని బాధ. ఇక్కడే ఉండాలా లేక తిరిగి వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తూ ఉండగా శ్వేత కిరణ్ దగ్గరకు వచ్చి, కిరణ్ ఏంటి డల్గా ఉన్నావు, ఏమైంది అని అడిగింది. ఏం లేదు శ్వేత, ఊరికే అలా ఉన్నా అని చెప్పాడు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఏమైందో చెప్పు అని శ్వేత కిరణ్ని గట్టిగా అడిగింది. ఏం లేదు శ్వేత, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ చెప్పినాక ఓకే అంటే ఓకే, కానీ నో అంటే ఏం చేయాలి, నేను తట్టుకోలేను, అందుకే చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని చెప్పాడు. శ్వేత కంగ్రాట్స్ కిరణ్, లవ్లో పడ్డావన్నమాట. ఇంతకీ అమ్మాయి పేరేంటి? తన పేరు స్వీటీ. స్వీటీయా, బాగుంది పేరు. అవును, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? బాగుంటుందా? అందంగా ఉంటుందా? నల్లగా ఉంటుందా? ఎలా ఉంటుందో చెప్పు కిరణ్, అన్నీ సగమే చెప్తున్నావు అని అంటుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది.
తెల్లగా ఉంటుంది అని చెప్పాడు. ఇంతలో శ్వేత, కిరణ్, మనలో మన మాట ఇంత అందమైన బాపు బొమ్మ మనకి పడుతుందంటావా అని నవ్వుతుంది. ఏంటి శ్వేత, నేను బాగోనా అని అంటాడు. అలా అని కాదు కిరణ్, ఊరికే అన్నాను. అయినా నీకేం తక్కువ, మంచి హైట్ ఉంటావు, సన్నగా ఉంటావు, చామంచాయిగా ఉంటావు, చూడగానే కుర్రాడు బాగున్నాడు అనుకుంటారు. అయినా ఇవన్నీ కాదు, ముందు నువ్వు వెళ్ళి తనకు ప్రపోజ్ చేయి, ఆ తర్వాత ఆలోచిద్దాం అని శ్వేత చెప్తుంది. కిరణ్ మాత్రం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఏం అర్థం కావట్లేదు. అయినా ఇప్పుడు వద్దులే, మంచి టైం చూసుకొని చెప్తాలే అని అంటాడు. సరే మరి, నీ ఇష్టం అంటుంది శ్వేత. శ్వేత, కిరణ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ దగ్గర మంచిగా ఆడుకుంటూ ఉండేవారు. మధ్య మధ్యలో శ్వేత మాత్రం కిరణ్ని అడుగుతూ ఉండేది, ఏంటి కిరణ్, చెప్పావా లేదా మీ స్వీటీకి అని. కిరణ్ మాత్రం ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పేవాడు. కిరణ్ ఒకరోజు తిరణాలకు వెళ్ళాడు. అక్కడ బియ్యపు గింజ పైన ఒకవైపు కిరణ్, మరోవైపు స్వీటీ అని రాయించుకొని దానిని ఒక చిన్న గాజు సీసాలో పెట్టుకొని దానికి దారం కట్టుకొని మెడలో వేసుకొని వచ్చాడు. కొన్ని రోజుల దాకా ఆ మెడలో ఉన్న దానిని ఎవ్వరికి కనిపించకుండా చాలా జాగ్రత్త పడుతూ చూసుకునేవాడు. కానీ మన హీరోయిన్ మాత్రం చూసేసింది. ఏంటి కిరణ్ ఇది అని అడిగింది. ఏం లేదులే, నువ్వు వెళ్ళు అని అన్నాడు. కానీ శ్వేత మాత్రం దాన్ని చూసేదాకా కిరణ్ని అడుగుతూనే ఉంది. ఇంకా చేసేదేం లేక కిరణ్ శ్వేతకి ఆ లాకెట్ చూయించాడు. ఏంటి, బియ్యం గింజపై పీర్లా, అది కూడా స్వీటీ. ఏంటి కిరణ్, ఇంత ఇష్టమా నీకు అమ్మాయి అంటే? వామ్మో, ఇంతవరకు నాకు తెలియదు బియ్యం గింజపై పేర్లు రాస్తారని అని శ్వేత అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా హాలిడేస్ అన్నీ అయిపోయాయి. సెకండ్ ఇయర్ చదువుకోవడానికి శ్వేత మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయింది. కిరణ్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు. తను హాస్టల్కి వెళ్ళిపోయిందని మాత్రం కాదు, చాలా రోజులు శ్వేతతో ఉన్నాడు కదా, అందుకని. అలా తన జ్ఞాపకాలతో కొన్ని రోజులు కొన్ని నెలలు గడిపేశాడు. శ్వేత సెకండ్ ఇయర్లో జనవరి 1కి హాలిడేస్ ఇచ్చారని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చింది. అదే టైంలో కిరణ్ కూడా అక్కడే ఉన్నాడు. శ్వేత మాత్రం కిరణ్ని చూడగానే మొదట తన మెడలో ఆ లాకెట్ ఉందా లేదా అని చూసింది. ఆ తర్వాత అడిగింది, ఏంటి కిరణ్, చెప్పావా మీ స్వీటీకి నీ లవ్ గురించి అని అడిగింది. కిరణ్ మాత్రం లేదు శ్వేత, ఇంకా చెప్పలేదు అని అన్నాడు. సరేలే, రేపు న్యూ ఇయర్ కదా, మనం సెంటర్కి వెళ్దామా, వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కొచ్చుకుందాం అని అడిగింది. నువ్వు వస్తావా నాతో అని అడిగిన వెంటనే కిరణ్ మాత్రం వెంటనే నేను వస్తా, మనమిద్దరం వెళ్దాం అని చెప్తాడు. ఇంకా ఇద్దరు కలిసి బైక్ పైన వెళ్తూ ఉంటారు. ఇంతలో కిరణ్, శ్వేత, నేను రేపు స్వీటీకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు చెప్పు అని అంటాడు. అదేంటి కిరణ్, ఇంత సడన్గానా అని అంటుంది. సడన్గా ఏముంది, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, కానీ న్యూ ఇయర్ కదా రేపు, అందుకే రేపు చెప్దామని ఫిక్స్ అయిపోయాను. ఏంటి రేపా, అస్సలొద్దు. ఎందుకు, నీకేమైంది అని కిరణ్ శ్వేతని అడుగుతాడు. అంటే రేపేంటి, హ్యాపీ న్యూ ఇయర్, అంటే అందరూ హ్యాపీగా ఉండాలి. నువ్వు వెళ్ళి తనకి ప్రపోజ్ చేసి మళ్ళీ తను వద్దు, నాకు నువ్వంటే ఇష్టం లేదు అంటే న్యూ ఇయర్ రోజు కదా, అందరూ బాధపడుతూనే ఉంటారు, అందుకే వద్దు అన్న. ఇంకా నీ ఇష్టం అని శ్వేత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ నైట్ మొత్తం శ్వేత నిద్రపోలేదు, దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన 5 years ఆఫ్ లవ్ కథ.
సో శ్వేత ఎందుకు ఆలోచిస్తుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అలాగే న్యూ ఇయర్ రోజు కిరణ్ స్వీటీకి ప్రపోజ్ చేస్తాడా చేయడానికి కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.